కవి గాయక సభ తప్పనిసరిగా పెడదాం సార్. దానికి అవసరమైన ఏర్పాట్లు అన్ని తెలంగాణ పౌరస్పందన వేదిక చూసుకుంటుంది. కానీ కవులను గాయకులను మాత్రం పిలిచే పని మీరు ఎక్కువగా చూసుకోవాలని చెప్పి వారు ఎక్కువగా వస్తే సమీకరణకు కూడా ప్రయత్నం చేద్దాం. వేదిక కూడా ఈ కళానిలయం సరిపోద్ది అనుకుంటే కళానిలయం మాట్లాడవచ్చు, లేదు ఇక్కడ అక్కడ మనం ఉస్మానియా యూనివర్సిటీ ఏదైనా అంటే అదైనా కూర్చొని మాట్లాడుకొని చేద్దాం. తప్పనిసరిగా ఆ పనిలో మేము ఉంటామని మీరు సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పారు. ముందుగానైతే కవి గాయక సమ్మేళనం జరుపుదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రెండవది, విద్యలో అంతరాలపై ప్రజా పోరాటం తప్ప వేరే మార్గం లేదని చెప్పారు. తెలంగాణ పౌరస్పందన వేదిక సభ్యులుగా మేము కూడా పూర్తిగా అదే అవగాహనతో ఉన్నాం. ఫీల్డ్లో తప్ప ప్రజల్ని కదిలిస్తే తప్ప దీంట్లో ఫలితాలు ఉండవు. ఒక కొత్త కోణం కూడా చెప్పారు. ఏది నేను కవి సమ్మేళనాలకు కవులు మాట్లాడుతుంటే వినటం అంటే పోయాను, కానీ ప్రజా ఉద్యమమే కవిత్వాన్ని గాఢంగా సృష్టిస్తుందనే మాట నేను ఇంతకుముందు గుర్తించాలి. ఇప్పుడు అది గుర్తింది అంటే ఇప్పుడు చెప్పిన తర్వాత అర్థమైంది ఎప్పుడు ఎందుకే కవిత్వం వచ్చిందో చెప్పారు వారు. అరసమయం ఆ కవిత్వం ఎందుకు అప్పుడు వచ్చింది, నిరసం ఈ కవిత్వం ఇప్పుడు ఎందుకు వచ్చింది, తెలంగాణ కవిత్వం 2005 తర్వాత ఎందుకు వచ్చింది అన్నాక నా బుర్ర కొంచెం వెలిగింది. కాబట్టి తప్పనిసరిగా ప్రజా ఉద్యమంలో కూడా కలిసి రావాలని, ముందు ఒకేసారి ఎవరు పెద్ద సంఖ్యలో రారని కూడా తెలుసు. మేము ఈ సంవత్సరం తెలంగాణ పౌరస్పందన వేదిక వైపు నుంచి 13 రోజుల పాటు ప్రచార యాత్ర చేశాం. ఒక వెహికల్ కట్టుకొని 4 రోజులు హైదరాబాద్ నగరంలో తిరిగాం, 9 రోజులు తెలంగాణలోనే ఒక 20 జిల్లాలు తిరిగాం. ఇంకో 9 జిల్లాలు మిగిలిపోయినాయి. 33 జిల్లాలలో మేము 22 జిల్లాలు తిరిగాం. ప్రజలు కదిలించాలనే ప్రయత్నం ఉంది. ఇంకా ఏ రూపంలో అయితే చదువుతారనేది కూడా ఒక ఆలోచన చేస్తున్నాం. మీ ఆలోచన కూడా పంచుకుంటాం. మీకు ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది. నేను కూడా వాస్తవంగా మేము ఈ వేదికను కరోనా టైం తర్వాత, కరోనాలో అందరూ కూడా విద్యా వైద్యం ప్రభుత్వ రంగంలో ఉంటే బాగుంటుంది, ఇది ఒక్కటి కలిపి ఇప్పుడు కూడా వస్తున్నాయి స్టేట్మెంట్స్. మనకు కరోనాలో కనిపించింది. ప్రైవేట్ స్కూళ్ళని మూసేశారు, ప్రైవేట్ కాలేజీలని మూసేశారు. దవాఖానాలు అయితే అసలు పెద్ద పెద్ద దవాఖానాలు మనిషినే మేము సృష్టిస్తున్నాం అన్నంత మాట మాట్లాడేటోళ్ళు కూడా 3 నెలల పాటు ఎవరు డోర్ తీయాలి. గాంధీ లేకపోతే మన బతికేటోళ్ళనే కాదు. అంత పెద్ద జరిగినప్పుడు వచ్చిన దాని ప్రకారమే మేము 2021 ఆగస్టులో ఈ వేదిక ఏర్పాటు చేశాను. కానీ ఆ టైం తర్వాత నేను కొంచెం ఎమ్మెల్సీగా ఎక్కువ గెలిపించిన వాళ్ళు ఎక్కడ గెలిస్తే అక్కడికి పోకపోతే తిప్పుకుంటారు కదా. ఇప్పుడు టైము చాలా మంచి సమయం ఉంది, పనిచేయగలిగే స్థితి కూడా ఉంది. మా వేదిక నుంచి పనిచేస్తున్నాం. ఇంకా వేదికలు కూడా కలుపుకోవాలన్నది, ఎందుకంటే విద్య మీద చాలా వేదికలు పనిచేస్తుంది. వాస్తవంగా విద్యా పరిరక్షణ వేదిక రఘుగోపాల్ గారి నాయకత్వంలో పనిచేస్తుంది. వారితోనే 2 సార్లు చర్చించిన పోయి, ఎందుకంటే అందరం కూడా ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసి తప్ప ఇంకో మార్గం లేదు. ప్రైవేటు విద్యలో అంతరాలు పెరిగిపోతాయి తప్ప తగ్గేది లేదనే స్పష్టంగా. ఒక 25 ఏళ్ళు వెనక్కి వెళ్తే ప్రభుత్వ బడి, ప్రైవేటు బడి, ప్రభుత్వ కళాశాల, ప్రైవేటు కళాశాల, ఈ 2 పదాలే ఉన్నాయి. కానీ ప్రైవేటులో ఇన్ని దొంతలు ఉన్నాయని తెలియదు. ప్రభుత్వంలో కూడా నేను ఇది సమూహంలో పెట్టి చర్చించలే, కానీ నా వ్యక్తిగత అభిప్రాయం రెసిడెన్షియల్ స్కూల్ సిస్టాన్ని కూడా నేను ఏది ఎంట్రన్స్ సిస్టాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే అక్కడ కూడా ఏదో అంతరం సృష్టించింది. అల్లబోతేనే చదువు వస్తుంది, మామూలు ప్రభుత్వ బడికి పోతే, జిల్లా పరిషత్ బడికి పోతే చదువు రాదనే భావన కలిగించినట్టే కదా. ఇది కూడా ఒక అంతరం. అంతరానికి బీజం వేసింది సర్వే పాఠశాల పెట్టినప్పుడే పివి నరసింహారావు వేసిందని చెప్పి నేను అంటుంటాను. నా మాటలు నేను అంటుంటాను, నేను గుర్తించి